గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం కామర్స్ సెకండ్ ఇయర్ మోడల్ పేపర్ 2022లో 20 మార్క్స్ ప్రాబ్లం ప్రాక్టీస్ చేద్దాం. ఈ 20 మార్క్స్ ప్రాబ్లం అనేది పార్ట్నర్షిప్కి సంబంధించింది. దట్ మీన్స్ భాగస్వామ్య ఖాతాలకు సంబంధించిన ప్రాబ్లం ఇది మోడల్ పేపర్ 2022లో వచ్చింది కాబట్టి చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం. యాన్యువల్ ఎగ్జామ్లో 90% రావడానికి అవకాశం ఉన్న ప్రాబ్లం. అందుకోసమే మనం ప్రాక్టీస్ చేద్దాం. ఈ భాగస్వామ్య ఖాతాలకు సంబంధించి ఒక చిన్న ఇంట్రడక్షన్ తర్వాత అకౌంటింగ్లోకి వెళ్ళిపోదాం. భాగస్వామ్య ఖాతాలు, ఇంతకు భాగస్వామ్యం అంటే ఏంటంటే ఇద్దరు లేదా అంతకన్నా ఎక్కువ వ్యక్తులు ఒక ఒప్పందం ప్రకారం చేసే వ్యాపారాన్ని భాగస్వామ్యం అంటారు. ఈ భాగస్వామ్యంలో లాభ నష్టాలను తెలుసుకోవడానికి ఇలాంటి ఖాతాలు తయారు చేస్తారు. అయితే భాగస్వామ్య ఖాతాలు తయారు చేసే సందర్భంలో ఒక రెండు ముఖ్యమైన సందర్భాలను మనం గుర్తుపెట్టుకోవాలి. అవి కొనసాగుతున్న భాగస్వామ్య సంస్థలోకి కొత్త భాగస్థుడు రావడము, దీన్నే భాగస్థుని ప్రవేశము అంటారు. ఇంకొక సందర్భం ఏంటంటే ఆల్రెడీ కొనసాగుతున్న భాగస్వామ్య సంస్థలోంచి ఒక భాగస్థుడు బయటికి వెళ్ళిపోవడము, దీన్ని భాగస్థుని విరమణ అంటారు. ఇంగ్లీష్లో అడ్మిషన్ ఆఫ్ ఏ పార్ట్నర్ అంటారు. సెకండ్ వన్ రిటైర్మెంట్ ఆఫ్ ఏ పార్ట్నర్ అంటారు. అయితే ఇక్కడ ఇచ్చిన ప్రాబ్లం అనేది అడ్మిషన్ ఆఫ్ ఏ పార్ట్నర్, భాగస్థుని ప్రవేశానికి సంబంధించిన ప్రాబ్లం మనం ఈరోజు డిస్కషన్ చేయబోతున్నాం. అంతకన్నా ముందు మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను, ఇది భాగస్థుని ప్రవేశానికి సంబంధించిన ప్రాబ్లం. భాగస్థుని ప్రవేశం అనగా కొనసాగుతున్న భాగస్వామ్య సంస్థలోకి ఒక కొత్త భాగస్థుడు రావడాన్ని భాగస్థుని ప్రవేశము అంటారు. ఈ ప్రవేశం సందర్భంలో ముఖ్యంగా మనము 5 రకాల పట్టికలు లేదంటే 5 రకాల టేబుల్స్లో 4 రకాల ఖాతాలు తయారు చేయాలి, ఒక పట్టిక తయారు చేయాలి. మొత్తానికి 5 టేబుల్స్ ఒకేసారి డ్రా చేసుకొని రెడీ పెట్టాలి. 5 టేబుల్స్ డ్రా చేసిన తర్వాత ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చూస్తూ ఎలాంటి ట్రాన్సాక్షన్ని ఎక్కడెక్కడ రాయాలో అక్కడక్కడ రాస్తూ వెళ్ళిపోవాలి. అట్లా అయితేనే ఈజీగా ఉంటుంది, మనకు అర్థం కావడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఒక్కొక్క అకౌంట్ తయారు చేసిన తర్వాత ఇంకొక అకౌంట్, ఆ తర్వాత ఇంకొక అకౌంట్ తయారు చేస్తే కొన్ని ట్రాన్సాక్షన్స్ను మిస్ చేసే అవకాశం ఉంటుంది. అట్లా మిస్ చేయకుండా ఉండాలి అంటే ముందుగానే టేబుల్స్ మొత్తం పూర్తిగా డ్రా చేసుకొని ఈ డ్రా చేసిన టేబుల్స్లో ఇచ్చిన ట్రాన్సాక్షన్ని ఏ ట్రాన్సాక్షన్ ఎక్కడెక్కడ రాయాలో అక్కడక్కడ రాసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. అందుకోసమే ముందుగానే టేబుల్స్ అన్నీ డ్రా చేయడం జరిగింది. ఈ టేబుల్స్ అన్నీ డ్రా చేసిన తర్వాత ట్రాన్సాక్షన్ చదువుతూ ఒక్కొక్క ట్రాన్సాక్షన్ని ఏ టేబుల్లో రాయాలో లేదంటే ఏ అకౌంట్లో రాయాలో ఆ అకౌంట్లో రాస్తూ వెళ్ళిపోతే చివరిలో వచ్చే బ్యాలెన్స్ షీట్లో వచ్చే బ్యాలెన్స్ అనేది కరెక్ట్గా రావడం జరుగుతుంది. అందుకోసమే టేబుల్స్ అన్నీ ముందుగానే డ్రా చేసుకొని ట్రాన్సాక్షన్ని స్టార్ట్ చేద్దాం. అంతకన్నా ముందు ఏం చేద్దామంటే ఒకసారి ప్రాబ్లంను చదివి అర్థం చేసుకొని మరి ఈ ప్రాబ్లానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చాడు, ఎలాంటి అంశాలను మనం తీసుకోవాలి అనేది ఒకసారి డిస్కషన్ చేద్దాం. ఇక్కడ 2 పార్ట్నర్స్, ఓల్డ్ పార్ట్నర్స్ ఉన్నారంట. ఈ ఓల్డ్ పార్ట్నర్స్కి అడిషన్స్గా ఒక న్యూ పార్ట్నర్ని బిజినెస్లోకి ఇన్వైట్ చేశారంట. మరి ఓల్డ్ పార్ట్నర్స్ వచ్చేసి ఆరుష్ అండ్ రిషిక్, వీళ్ళిద్దరూ ఓల్డ్ పార్ట్నర్స్. వీళ్ళు పార్ట్నర్షిప్ను రన్ చేస్తూ ఏం చేశారంటే అనీష్ని న్యూ పార్ట్నర్గా ఇన్వైట్ చేశారు. ఇన్వైట్ చేస్తూ ఏం చేశారంటే వాళ్ళు తను కొంత మూలధనంగా, దట్ మీన్స్ క్యాపిటల్గా, తర్వాత గుడ్విల్గా తీసుకురావడానికి ఒక అగ్రిమెంట్ అనేది రాసుకోవడం జరిగింది. ఈ అగ్రిమెంట్ ప్రకారమే న్యూ పార్ట్నర్ అయిన అనీష్ని ఇన్వైట్ చేయడం జరిగింది. ఈ అగ్రిమెంట్ ఏ విధంగా రాసుకున్నారంటే ఫ్యూచర్లో వచ్చే ప్రాఫిట్ అండ్ లాస్ పైన 1/4 రేషియో ప్రకారము, 1/4 ప్రాఫిట్ అండ్ రేషియో ప్రకారము తనకు ప్రాఫిట్ ఆర్ లాస్ ఇవ్వడానికి ఒక అగ్రిమెంట్ కుదుర్చుకొని అనీష్ని ఇన్వైట్ చేయడం జరిగింది. ఇన్వైట్ చేసిన తర్వాత
వాళ్ళు ఏం చేశారంటే కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం మనం ఫస్ట్ అకౌంట్ తయారు చేద్దాము. మధ్యలో కండిషన్స్ ఏమైనా ఉంటే ఆ కండిషన్స్ గుర్తు చేసుకుంటూ అకౌంటింగ్లో ముందుకు వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అకౌంట్లు తయారు చేసేటప్పుడు మెయిన్గా తీసుకోవాల్సిన అకౌంట్స్ అన్ని ఇక్కడ మనం రాసుకున్నాం. ఫస్ట్ అకౌంట్ రివాల్యుయేషన్ అకౌంట్, సెకండ్ వన్ క్యాష్ అకౌంట్, థర్డ్ వన్ గుడ్విల్ అకౌంట్, అండ్ ఫోర్త్ వన్ క్యాపిటల్ అకౌంట్, ఫిఫ్త్ వన్ న్యూ బ్యాలెన్స్ షీట్ అని ఈ 5 టేబుల్స్ డ్రా చేసుకొని ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని మనం 5 టేబుల్స్లో రాసుకుందాం. దాంట్లో ఫస్ట్ వన్ రివాల్యుయేషన్ అకౌంట్, తెలుగులో దీన్ని పునర్మూల్యాంకన ఖాతా అంటారు. మరి ఇది ఏ సందర్భంలో రెడీ చేస్తారంటే న్యూ పార్ట్నర్ వచ్చే సందర్భంలో, లేదంటే అంటే ఉన్న పార్ట్నర్ వెళ్ళిపోయే సందర్భంలో కూడా అకౌంట్ను మనము క్రియేట్ చేసుకోవచ్చు. మరి రివాల్యుయేషన్ అకౌంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎక్కడ నుంచి తీసుకోవాలంటే ట్రయల్ బ్యాలెన్స్ కింద అడిషనల్ ఇన్ఫర్మేషన్ రూపంలో ఇచ్చిన ట్రాన్సాక్షన్స్ను తీసుకోవాలి. అడిషనల్ ఇన్ఫర్మేషన్ మీన్స్ వీటినే అడ్జస్ట్మెంట్స్ అంటారు, లేదంటే అడిషనల్ ఇన్ఫర్మేషన్ అంటారు. మనం తీసుకునే రివాల్యుయేషన్ అకౌంట్ పూర్తిగా అడిషనల్ ఇన్ఫర్మేషన్ నుండి తీసుకోవాలి. ఈ అడిషనల్ ఇన్ఫర్మేషన్ నుండి కూడా అన్ని ట్రాన్సాక్షన్స్ తీసుకోకుండా అసెట్స్లో వచ్చే చేంజెస్ కారణంగా ఈ అకౌంట్ను మనం తయారు చేయడం జరుగుతుంది. అసెట్లో వచ్చే చేంజెస్ మీన్స్ అసెట్ వాల్యూ పెరిగిందా, అసెట్ వాల్యూ తగ్గిందా. ఒకవేళ అసెట్ వాల్యూ పెరిగింది అనుకోండి, ఇక్కడ క్రెడిట్లో రాయాలి. అదే అసెట్ వాల్యూ తగ్గితే డెబిట్లో రాయాలి. అంటే ఎంత తగ్గిందో ఆ వాల్యూ మాత్రమే రాయాలి, ఎంతకు తగ్గిందో రాయకూడదు. ఎంత తగ్గింది డిఫరెన్స్ రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం అడ్జస్ట్మెంట్ నుంచి తీసుకుందాం అనుకున్నాం. మరి అడ్జస్ట్మెంట్లో భాగంగా ఫస్ట్ అడ్జస్ట్మెంట్స్, అన్ని అడ్జస్ట్మెంట్లు కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. అది అసెట్కి సంబంధించిన అడ్జస్ట్మెంట్ అయితేనే తీసుకోవాలి, మిగతా అడ్జస్ట్మెంట్స్ అనేది తీసుకోకూడదు. ఆ అసెట్కి సంబంధించిన అయితే డిప్రిసియేషనా లేదంటే అప్రిసియేషనా ఈ రెండింటిని మాత్రమే తీసుకోవాలి. అవి తీసుకొని మాత్రమే ఈ రివాల్యుయేషన్ అకౌంట్ను తయారు చేయడం జరుగుతుంది. దాంట్లో ఫస్ట్ అడ్జస్ట్మెంట్ అనీష్ ఈజ్ టు బ్రింగ్ 2,50,000 యాజ్ అ క్యాపిటల్ అండ్ 1 lakh యాజ్ గుడ్ విల్ ఇన్ క్యాష్. ఇది అసెట్కి ఎలాంటి సంబంధం లేదు. ఇచ్చిన అసెట్లో ఎలాంటి చేంజెస్ లేవు కాబట్టి దీన్ని తీసుకోకూడదు. అంటే న్యూ పార్ట్నర్ వస్తూ తీసుకొచ్చిన క్యాపిటల్ కానీ గుడ్ విల్ కానీ రివాల్యుయేషన్ అకౌంట్కి ఎలాంటి సంబంధం ఉండదు. ఇక మిగతాది స్టాక్ అండ్ ఫర్నిచర్ టు బి డిప్రిసియేటెడ్ బై 10%. ఇందాకనే గుర్తు చేశాను మీకు నేను. అయితే అప్రిసియేషన్ తీసుకోవాలి, లేదంటే డెప్రిసియేషన్ తీసుకోవాలి. ఇక షార్ట్కట్లో చూస్తే డెప్రిసియేషన్ని డెబిట్లో రాయాలి, అప్రిసియేషన్ని క్రెడిట్లో రాయాలి. ఇది కూడా అసెట్కి సంబంధించిన డెప్రిసియేషన్, అదే అసెట్కి సంబంధించిన అప్రిసియేషన్ మాత్రమే తీసుకుందాం. స్టాక్ అండ్ ఫర్నిచర్ టు బి డిప్రిసియేటెడ్ బై 10% అంట. అంటే అర్థం ఏంటి? స్టాక్ను ఫర్నిచర్ను 10% తరుగుదల ఏర్పాటు చేయమంటున్నారు. తరుగుదల అంటే తగ్గడము. ఇందాక అనుకున్నాం డెప్రిసియేషన్ అయితే డెబిట్లో, అప్రిసియేషన్ అయితే క్రెడిట్లో అనుకున్నాం. ఇక్కడ డెప్రిసియేషన్ ఇచ్చాడు కాబట్టి డెప్రిసియేషన్ని డెబిట్లో రాసుకుందాం. రాసుకునే ముందు స్టాక్ వాల్యూ ఎంతో, ఫర్నిచర్ వాల్యూ ఎంతో చూసుకోవాలి మనము. దానిపైన 10% క్యాల్కులేట్ చేయాలి. ఫస్ట్ ఏం రాద్దామంటే స్టాక్ అయితే స్టాక్ రాసేద్దాం. సేమ్ డెబిట్లో రాస్తున్నాం కాబట్టి టు స్టాక్ అకౌంట్. ఈ స్టాక్ వాల్యూ ఎంత ఉందంటే 3 lakhs ఉందండి. మరి 3 lakhs పైన 10% అంటే డైరెక్ట్గా రాసుకుందాం. ఇంకా 30,000. 3 lakhs పైన 10% అంట. 3 lakhs పైన 10% అంటే 30,000. అది ఒక స్టాక్కు సంబంధించింది. సెకండ్ వన్ ఫర్నిచర్ పైన కూడా 10% డెప్రిసియేషన్ అన్నాడు. ఫర్నిచర్ పైన కూడా 10% డెప్రిసియేషన్ అంట. అంటే ఫర్నిచర్ వాల్యూ పైన 10% డెప్రిసియేషన్. యాక్చువల్ ఫర్నిచర్ వాల్యూ ఎంత ఉందంటే 1 lakh ఉంది. 1 lakh పైన 10,000 అంటే 1 lakh పైన 10% అంటే 10,000 వస్తుంది. ఇచ్చిన అంశం ఏంటంటే
ఫర్నిచర్. సో ఫర్నిచర్ అకౌంట్ అని రాసుకొని 10,000 అమౌంట్ కాలంలో వేసుకోవాలి. ఇది ఒక అడ్జస్ట్మెంట్. ఇక నెక్స్ట్ అడ్జస్ట్మెంట్ ఏముందంటే మేక్ ఏ ప్రొవిజన్ ఆఫ్ 5% ఆన్ సన్రీ డెటార్స్. సన్రీ డెటార్స్ పైన 5% ప్రొవిజన్ ప్రొవైడ్ చేయమంటున్నారు. ఇది తెలుగులో తెలుసుకుంటే రుణగ్రస్తుల పైన 5% రాణి బాకీల నిధిని ఏర్పాటు చేయమంటున్నారు. రాణి బాకీలు రాణి బాకీలు అంటే మనకు రావు కాబట్టి నష్టాన్ని ఇందాక డెప్రిసియేషన్ అంటే ఏ విధంగా నష్టం అనుకున్నామో ఇక్కడ రావు అన్నా కూడా అంటే మనకు రావు అనేది కూడా నష్టంగానే భావించాలి. మనకు అమౌంట్ రాదు అంటే నష్టంగా భావించి దీన్ని కూడా డెబిట్ సైడ్ రాసుకుందాం. ఇచ్చిన అంశం ఏంటంటే ప్రొవిజన్ ఆఫ్ 10% డెప్రిసియేషన్ సన్రీ డెటార్స్. ఇక్కడ ఏమని రాసుకోవచ్చు అంటే డౌట్ఫుల్ డేట్స్ అని రాసుకోవచ్చు, లేదంటే బ్యాడ్ డేట్స్ అని కూడా రాసుకోవచ్చు. బ్యాడ్ డేట్స్ అంటే ఏంటంటే మనకు రాని బాకీలు అంటారు తెలుగులో, ఇంగ్లీష్లో బ్యాడ్ డేట్స్ అంటారు. ఈ బ్యాడ్ డేట్స్ వచ్చేసి ఇచ్చిన అమౌంట్ పైన 5% అంట. డెటార్స్ పైన 5%, యాక్చువల్లీ డెటార్స్ 2 lakhs ఇచ్చారు. 2 lakhs పైన 5% అంటే 10,000. ఇదే 10,000 అమౌంట్ కాలంలో వేసుకోవడం జరిగింది. నెక్స్ట్ అడ్జస్ట్మెంట్ ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ ఆర్ టు బీ అప్రిసియేటెడ్ బై 20%. ల్యాండ్ అండ్ బిల్డింగ్ పైన 20% అప్రిసియేటెడ్ చేయాలంట. అప్రిసియేటెడ్ మీన్స్ పెరుగుదల. ఇందాక అనుకున్నాం డిప్రిసియేషన్ డెబిట్లో వచ్చినట్టుగానే అప్రిసియేషన్ కనుక ఉంటే క్రెడిట్లో రాయాలి. ఇది అప్రిసియేషన్ అన్నాడు కాబట్టి క్రెడిట్లో రాద్దాం. మరి దేనిపైన అప్రిసియేషన్ అంటే ల్యాండ్ అండ్ బిల్డింగ్ పైన అప్రిసియేషన్, అదే రాసుకోవాలి. ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ 20% అప్రిసియేషన్ అంట. యాక్చువల్లీ ల్యాండ్ అండ్ బిల్డింగ్ వాల్యూ పైన 20%. యాక్చువల్ వాల్యూ ఎంత ఇచ్చాడంటే 2,50,000 ఇచ్చాడు. ఈ 2,50,000 పైన 20% కనుక్కుంటే 20% అని రాస్తున్నాను ఇక్కడ. ఈ 20% కనుక్కుంటే వచ్చే వాల్యూ 50,000. ఇప్పుడు అకౌంట్ క్లోజ్ చేసుకోవాలి. అకౌంట్ క్లోజ్ చేసుకునేటప్పుడు మరి డెబిట్లో ఎక్కువ ఉందా క్రెడిట్లో ఎక్కువ ఉందో చూసుకొని మరి వాల్యూ ఎటు వస్తుందో అటు క్యారీ డౌన్ చేసుకోవాలి. జనరల్ ఇక్కడ డెబిట్లో 50,000 ఉంది, క్రెడిట్లో కూడా 50,000 ఉంది. సో ఎలాంటి క్యారీ డౌన్ వాల్యూ అనేది ఇక్కడ రావడం లేదు. అంటే జనరల్గా అయితే మనకు క్యారీ డౌన్ వాల్యూ రావాలి, ఇక్కడ క్యారీ డౌన్ వాల్యూ లేదు. ఎందుకోసం అంటే డెబిట్ క్రెడిట్ రెండు ఈక్వల్గానే ఉన్నాయి కాబట్టి ఎలాంటి వాల్యూ రాలేదు. మనము క్యారీ డౌన్ వాల్యూ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ సెకండ్ అకౌంట్ క్యాష్ అకౌంట్. మరి ఈ క్యాష్ అకౌంట్ రెడీ చేయడానికి ఒక చిన్న కండిషన్ మనం గుర్తుపెట్టుకోవాలి. యాక్చువల్లీ క్యాష్ అకౌంట్ అనేది అకౌంటింగ్ రూల్స్ ప్రకారము రియల్ అకౌంట్. వచ్చేవన్నీ డెబిట్లో రాసుకోవాలి, వెళ్ళిపోయేవన్నీ క్రెడిట్లో రాసుకోవాలి. డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. ఈ కండిషన్ ప్రకారము క్యాష్ అకౌంట్ మనం రెడీ చేసుకోవాలి జనరల్గా అయితే. ఇక్కడ షార్ట్కట్లో మనకు ఇచ్చిన ప్రాబ్లం ఆధారంగా మనం రెడీ చేసేటప్పుడు ఒక 3 కండిషన్స్ 3 రకాల అంశాలు గుర్తుపెట్టుకొని రాసేస్తే సరిపోతుంది. అవేంటంటే క్యాష్ అకౌంట్లో రాయాల్సిన అంశాలు. యాక్చువల్లీ క్యాష్ అమౌంట్ ఏమన్నా ఇంతకుముందు అమౌంట్ ఏమైనా ఉందా అది తీసుకోవాలి, ఇంతకుముందు ఉన్న అమౌంట్ తీసుకోవాలి. రెండవది న్యూ పార్ట్నర్ వస్తూ తీసుకొచ్చిన అమౌంట్ రాసుకోవాలి. ఇక్కడ క్యాష్ అమౌంట్ రూపంలో ఇచ్చిన ట్రయల్ బ్యాలెన్స్లో ఫస్ట్ ట్రాన్సాక్షన్ క్యాష్ ఎట్ బ్యాంక్ అని ఇచ్చాడు 2 lakhs. ఈ ట్రాన్సాక్షన్ తీసుకోవాలి. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ న్యూ పార్ట్నర్ వస్తూ తీసుకొచ్చిన క్యాపిటల్ అండ్ గుడ్ విల్. అంటే క్యాపిటల్ రూపంలో కొంత అమౌంట్ తీసుకొచ్చాడు, అది తీసుకోవాలి. గుడ్ విల్ రూపంలో కూడా కొంత అమౌంట్ తీసుకొచ్చాడు, ఆ అమౌంట్ కూడా తీసుకోవాలి. అంటే మొత్తానికి ఇక్కడ 3 రకాల అమౌంట్స్ తీసుకోవాలి.
మరి ఈ 3 రకాల అమౌంట్స్ కూడా ఏ విధంగా తీసుకోవాలంటే డెబిట్ వైపే తీసుకోవాలి. ఎందుకోసం అంటే ఇందాక అనుకున్నాం క్యాష్ అకౌంట్ ఈజ్ రిలేటెడ్ టు రియల్ అకౌంట్. వాట్ ఈస్ ద రూల్స్ ఆఫ్ రియల్ అకౌంట్? డెబిట్ వాట్ కమ్స్ ఇన్, నెక్స్ట్ క్రెడిట్ వాట్ గోస్ అవుట్. అందుకోసమే ఇక్కడ క్యాష్ రూపంలో 3 రకాల అమౌంట్స్ మనకు రావడం జరిగింది. అందుకోసమే ఈ 3 రకాల అమౌంట్స్ని క్యాష్ అకౌంట్లో డెబిట్ వైపే రాసుకోవాలి. ఆ డెబిట్ వైపు రాస్తూ కూడా ఫస్ట్ ఉన్న అమౌంట్ని ఓపెనింగ్ బ్యాలెన్స్ అనొచ్చు, లేదంటే బ్యాలెన్స్ క్యారీ డౌన్ అని కూడా అనొచ్చు. అది ఎక్కడ ఉందంటే అసెట్ సైడ్ ఫస్ట్ ఐటమ్గా క్యాష్ ఎట్ బ్యాంక్. ఆ క్యాష్ ఎట్ బ్యాంక్ అనే ట్రాన్సాక్షన్ని టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్. ఎంత ఇచ్చాడంటే 2 lakh. ఈ 2 lakh ఓపెనింగ్ బ్యాలెన్స్ అంటారు, లేదంటే బ్యాలెన్స్ బ్రాట్ డౌన్గా తీసుకోవచ్చు. ఇవి కాకుండా ఇంకా 2 ట్రాన్సాక్షన్స్ కూడా ఇక్కడ తీసుకోవడానికి అవకాశం ఉంది. ఫస్ట్ న్యూ పార్ట్నర్ వస్తూ తీసుకొచ్చిన క్యాపిటల్. ఇంతకు న్యూ పార్ట్నర్ ఎవరంటే అనీష్. అనీష్ వస్తూ తీసుకొచ్చాడు కాబట్టి ఇక్కడ ఏమని రాద్దామంటే అనీష్ క్యాపిటల్ అకౌంట్ 1. అనీష్ క్యాపిటల్ అకౌంట్ 1. అనీష్ క్యాపిటల్ రూపంలో తీసుకొచ్చింది ఎంత అంటే 2,50,000 తీసుకొచ్చాడు. ఆ 2,50,000 ఇక్కడ రాసుకోవాలి క్యాపిటల్ ట్రాన్సాక్షన్ కింద. ఇక నెక్స్ట్ ఇదే అనీష్ గుడ్విల్ రూపంలో కొంత అమౌంట్ తీసుకొచ్చాడు. మరి ఎందుకు ఇంత గుడ్విల్ రూపంలో తను అడిషనల్గా తీసుకురావాలి అంటే ఆల్రెడీ ఉన్న పార్ట్నర్స్ కొంచెం కష్టపడి ఒక సంస్థకు గుడ్విల్ తీసుకొచ్చారు. అంటే వాళ్ళ కష్టం వల్ల గుడ్విల్ రావడం జరిగింది. మరి వాళ్ళు పడ్డ కష్టానికి అడిషనల్ బెనిఫిట్ ఉండాలి కాబట్టి న్యూ పార్ట్నర్ వస్తూ గుడ్విల్ రూపంలో కూడా కొంత అమౌంట్ ఓల్డ్ పార్ట్నర్స్కి ఇవ్వాలి. ఆ అమౌంట్ని ఏమంటున్నామంటే గుడ్విల్ అంటున్నాం. ఇక్కడ రాసుకోవాలి గుడ్విల్ అకౌంట్. గుడ్విల్ రూపంలో తాను ఎంత తీసుకొచ్చాడంటే 1 lakh రూపీస్ తీసుకొచ్చాడు. ఇదే 1 lakh ఇక్కడ రాసుకోవాలి. ఓకేనా? ఇక్కడ రాసుకున్న తర్వాత క్యాష్ అకౌంట్లో ఇంకా ఒకవేళ క్యాష్ రూపంలో వెళ్ళిపోయే ఏమైనా ఉంటే క్రెడిట్లో రాసుకోవాలి. ఇక్కడ వచ్చే అంశాలే కానీ వెళ్ళిపోయే అంశాలు ఏమీ లేవు కాబట్టి ఈ అకౌంట్ని మనం క్లోజ్ చేసుకోవచ్చు. అకౌంట్ని క్లోజ్ చేసుకునే ముందు టోటల్ చేసుకొని డెబిట్లో రాసుకుందాం. డెబిట్లోనే ఉంది కాబట్టి 5,50,000. ఇదే 5,50,000 క్రెడిట్లో. ఈ అమౌంట్ని పైకి క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నాం. 5,50,000 దీన్ని ఏమంటారంటే ఎప్పుడైనా బ్యాలెన్స్ మిగిలిపోతే బ్యాలెన్స్ క్యారీ డౌనే అంటారు. ఇక్కడ మిగిలిపోయిన బ్యాలెన్స్ క్యారీ డౌన్ని ఇక్కడే ఉంచకుండా బ్యాలెన్స్ షీట్ అసెట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అంటే మనం బ్యాలెన్స్ షీట్ చేసేటప్పుడు ఈ అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సో దీనికి ఒక చిన్న స్టార్ మార్క్ పెడుతున్నాను. ఎందుకోసం అంటే ఇక్కడ నుంచి మనం స్టార్ మార్క్ పెట్టుకునే అంశాలన్నీ నెక్స్ట్ ఏదో అవసరం ఉన్న అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేయాలి అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకుందాం. మరొకసారి ఇక్కడ స్టార్ మార్క్ ఉందంటే అర్థం ఏంటంటే బ్యాలెన్స్ అనేది నెక్స్ట్ అకౌంట్లోకి అవసరం ఉన్న అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి అంటే తీసుకెళ్ళాలి అని అర్థం. ఓకేనా? ఇది 2వ అకౌంటు క్యాష్ అకౌంట్. నెక్స్ట్ గుడ్విల్ అకౌంట్. ఈ గుడ్విల్ అకౌంట్ తయారు చేసే ముందు క్యాష్ అకౌంట్లో ఎక్కడైనా గుడ్విల్ ఉందా ఒకసారి మనం గమనించాలి. క్యాష్ అకౌంట్లో ఎక్కడైనా గుడ్విల్ ఉందా? ఎక్కడుంది చూడండి, ఇక్కడ ఉంది. క్యాష్ అకౌంట్లో గుడ్విల్ ఉంది. క్యాష్ అకౌంట్లో గుడ్విల్ని మనం డెబిట్లో రాసినట్టుగానే క్యాష్ అకౌంట్లో గుడ్విల్ని డెబిట్లో రాసాం. ఇప్పుడు గుడ్విల్ అకౌంట్లో క్యాష్ని క్రెడిట్లో రాయాలి. రివర్స్ అండి. చిన్న ట్రిక్ ఇది, మీకు బాగా గుర్తుండడానికి చిన్న ట్రిక్. ఏ విధంగా అంటే క్యాష్ అకౌంట్లో గుడ్విల్ ఉంది, డెబిట్లో రాసుకున్నాం. అదే గుడ్విల్ అకౌంట్లో మనం తయారు చేస్తున్నది గుడ్విల్ అకౌంట్. ఇది ఇక్కడికి వచ్చింది అనుకుందాం. ఇప్పుడు ఇది కాకుండా మిగతాది ఇది దేనికి సంబంధించిన అకౌంట్? క్యాష్ అకౌంట్. కాబట్టి క్యాష్ అకౌంట్ని ఏం చేయాలంటే క్రెడిట్లో రాసుకోవాలి. బై క్యాష్ అకౌంట్
టోటల్ 1 lakh. ఇక్కడ గుడ్విల్ అకౌంట్లో మనం ఇంకొక చేయాల్సిన పని ఏంటంటే ఈ తీసుకొచ్చిన గుడ్విల్ రూపంలో తీసుకొచ్చిన క్యాష్ని ఇక్కడే ఉంచకుండా, అంటే అదే విధంగా ఉంచకుండా ఫస్ట్ అయితే టోటల్ చేద్దాము. ఇక్కడ 1 lakh అని రాసుకుందాం. ఇదే 1 lakh ఇక్కడ తీసుకొద్దాం. ఈ 1 lakhను ఊరికే ఇక్కడే ఉంచకుండా ఏం చేయాలంటే ఓల్డ్ పార్ట్నర్కు షేర్ చేసి ఇవ్వాలి, అంటే ఓల్డ్ పార్ట్నర్స్కి పంచి ఇవ్వాలి. మరి ఓల్డ్ పార్ట్నర్స్కి ఏ విధంగా పంచి ఇవ్వాలి అంటే వాళ్ళ ప్రాఫిట్ అండ్ రేషియో 3:2 రేషియో ప్రకారం పంచి ఇవ్వాలి. 3:2 రేషియో అంట. 3:2 రేషియో అంటే ఏంటంటే ఫస్ట్ వ్యక్తికి 3 parts, సెకండ్ వ్యక్తికి 2 parts. ఇంతకు ఫస్ట్ వ్యక్తి ఎవరు ఉన్నారంటే ఆరుష్కి, అంటే ఈ 1 lakhలో 3 భాగాలు ఆరుష్కి ఇవ్వాలి అంట, మిగతా 2 భాగాలకు రిషిక్కి ఇవ్వాలంట, రిషిక్. మరి అది ఏ విధంగా రాయాలి అంటే వాళ్ళు పంచుకొని ఊరికే ఉండకుండా వాళ్ళ క్యాపిటల్ అకౌంట్కు యాడ్ చేసుకుంటూ ఉంటారు. అంటే మనం పంచి ఇచ్చినా వాళ్ళ క్యాపిటల్ అకౌంట్కే యాడ్ చేయాలి, వాళ్ళు షేర్ చేసుకున్నా కూడా వాళ్ళ క్యాపిటల్ అకౌంట్కే యాడ్ చేస్తారు. కాబట్టి డెబిట్లో ఏమని రాసుకోవాలి అంటే 2 ఫస్ట్ పార్ట్నర్ ఆరుష్ క్యాపిటల్ అకౌంట్ 1 lakhలో 3 parts అంట. ఒకసారి ఇక్కడ చూద్దాము. 1 lakh ఇంటూ 3 parts అంటే 3, టోటల్ పార్ట్స్ 5. ఈ విధంగా రాసుకోవాలండి. మనం షేర్ చేసేటప్పుడు 1 lakhను ఆరుష్కి షేర్ చేసేటప్పుడు అతనికి వచ్చే పార్ట్ ఎంత అంటే 3/5 అంట. తనకు వచ్చే షేర్ 3/5. మరి 3/5 ఏ విధంగా వచ్చింది అంటే క్వశ్చన్లోనే ఇచ్చాడు 3:2 రేషియో ప్రకారం వీళ్ళు షేర్ చేసుకుంటున్నారంట, ప్రాఫిట్ అయినా లాస్ అయినా. అంటే ఫస్ట్ పర్సన్కి 3 parts ఇక్కడ రాసుకున్నాం చూడండి, 3 parts. మొత్తం 5 parts ఎట్లా అయినాయి 3:2 అంట, అంటే 3 + 2 5. ఆ విధంగా షేర్ చేసుకుంటే తనకు వచ్చే అమౌంట్ ఏంటంటే 60,000 రూపీస్ ఆరుష్కు రావడం జరుగుతుంది. నెక్స్ట్ సెకండ్ పర్సన్ రిషిక్. ఈజ్ దట్ రిషిక్ కూడా సేమ్ 1 lakhలో 60,000 పోతే మిగతాది 40,000. ఈ విధంగా షేర్ చేయాలి. గుడ్విల్ రూపంలో అదే విధంగా ఉంచకుండా ఖచ్చితంగా ఓల్డ్ పార్ట్నర్స్కు షేర్ చేసి ఆ పార్ట్నర్స్ యొక్క క్యాపిటల్ అకౌంట్కి యాడ్ చేయాలి. సో ఇక్కడ రిషిక్ క్యాపిటల్ అకౌంట్స్ సేమ్ రాసుకోవచ్చు. అయితే రాసేటప్పుడు మనకు గుర్తుండడానికి మరి 1 lakhలో తనకు వచ్చిన భాగం ఎంత అంటే 2/5. మరి ఇక్కడ ఇతనికి వచ్చిన భాగము 3/5, సెకండ్ పర్సన్కి వచ్చిన భాగము 2/5. అందుకోసమే ఈ విధంగా రాసుకున్నాం. అంటే 1 lakhని షేర్ చేస్తే ఒకరికి 60,000, ఇంకొకరికి 40,000 రావడం జరిగింది. గుడ్విల్ అకౌంట్ తర్వాత మనం తయారు చేసిన ఇంకొక అకౌంట్ ఏంటంటే క్యాపిటల్ అకౌంట్ రెడీ చేసుకోవాలి. మరి క్యాపిటల్ అకౌంట్ కూడా రెడీ చేద్దాము. గుడ్విల్ అకౌంట్ తర్వాత రెడీ చేసుకోవడము. క్యాపిటల్ అకౌంట్ రెడీ చేసుకునేటప్పుడు ఈ క్యాపిటల్ అకౌంట్ మరి దేనికి సంబంధించింది, తీసుకోవాల్సిన అంశాలన్నీ ఎక్కడెక్కడ రాసుకోవాలో కొంచెం షార్ట్కట్లో కాస్త ఫాస్ట్గా రెడీ చేసుకుందాం. ఇందుకోసం అంటే దీనికి ఎక్కువ సమయం తీసుకుంటుంది కాబట్టి మరి ఆ సమయాన్ని అంతా వృధా చేయకుండా చేసే ప్రొసీజర్ కొంచెం స్పీడ్గా చేసుకుందాము. ఇక్కడ క్యాపిటల్ అకౌంట్లో తీసుకోవాల్సిన అంశాలన్నీ 90%, 99% అన్ని క్రెడిట్లోనే రాసుకోవాలి. బాగా గుర్తుపెట్టుకోవాలి. క్యాపిటల్ అకౌంట్లో తీసుకునే అంశాలు 99% కంపల్సరీ తీసుకోవాల్సింది ఏ సైడ్ అంటే క్రెడిట్ సైడ్. అంటే తీసుకోవాల్సిన అంశాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆరుష్ ఉన్నాడు, రిషిక్, అనీష్, వీళ్ళ క్యాపిటల్ రూపంలో ఎంతెంత తీసుకొచ్చారో ఫస్ట్ అంశంగా తీసుకోవాలి. అంటే క్యాపిటల్ అకౌంట్లో తీసుకోవాల్సిన అంశాల గురించి మనం డిస్కషన్ చేసే భాగంలో ఫస్ట్ వీళ్ళు క్యాపిటల్ రూపంలో ఎంత తీసుకొచ్చారో తీసుకోవాలి క్రెడిట్లోనే. ఇక క్యాపిటల్ అకౌంట్ కన్నా ముందు వీళ్ళు షేర్ చేసుకున్నారా, ఏమైనా ఎక్కడి నుంచి అయినా వీళ్ళు భాగాలు పంచుకుంటే క్యాపిటల్ అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేసే అమౌంట్ ఉందా అనే విషయాన్ని తెలుసుకుంటే జనరల్గా రివాల్యుయేషన్ అకౌంట్లో
వీళ్ళు షేర్ చేసుకుంటే వచ్చిన అమౌంట్ను క్యాపిటల్ అకౌంట్కి తీసుకెళ్ళాలి. ఇక్కడ ఏమైనా బ్యాలెన్స్ ఉంటే ఆ పని మనం చేసేవాళ్ళం. మరి ఇక్కడ ఏం బ్యాలెన్స్ లేదు కాబట్టి ఇక్కడ నుంచి తీసుకోవాల్సిన అంశం ఏం లేదు. ఈ యొక్క ప్రాబ్లంలో యాక్చువల్లీ ఇట్లా వచ్చింది, కానీ జనరల్గా అయితే తీసుకోవాల్సి ఉంటుంది. మిగతా ప్రాబ్లంలో ఒకవేళ వచ్చింది అనుకోండి, ఇక్కడ ఏదైనా బ్యాలెన్స్ మిగిలిపోతే ఆ మిగిలిపోయిన బ్యాలెన్స్ను మనం ఇక్కడ 1 lakh ఏ విధంగా షేర్ చేసి ఇచ్చామో ఆ విధంగానే షేర్ చేయాలి. అంటే ఇక్కడ ఏమని వచ్చేది, అనీష్ క్యాపిటల్ అకౌంట్, తర్వాత ఆరుష్ క్యాపిటల్ అకౌంట్, సెకండ్ వన్ రిషిక్ క్యాపిటల్ అకౌంట్ అని వచ్చేది ఉండేది. బ్యాలెన్స్ ఉంటే, బ్యాలెన్స్ లేదు కాబట్టి మనం వదిలేసాం. ఇక్కడ నుంచి తీసుకెళ్లాల్సింది ఏమీ లేదు. మీరు ప్రాక్టీస్ చేసే సందర్భంలో వేరే అకౌంట్ ప్రాక్టీస్ చేస్తే ఏమైనా ఉంటే మిగిలిపోయి ఉంటే ఆ విధంగా వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయండి, క్యాపిటల్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలి. ఇక రెండవది, క్యాష్ అకౌంట్ నుంచి క్యాపిటల్ అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేయాల్సిన అంశాలు ఏమున్నాయంటే, ఇక్కడ న్యూ పార్ట్నరు అనీష్. ఈ అనీష్ అనే పర్సన్ క్యాపిటల్ తీసుకొచ్చాడు. ఈ యొక్క క్యాపిటల్ని క్యాపిటల్ అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది, ఇదొకటి. నెక్స్ట్ ఆరుష్ క్యాపిటల్ అకౌంట్, నెక్స్ట్ రిషిక్ క్యాపిటల్ అకౌంట్ కూడా మనము అక్కడ ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది. దానికి కూడా ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఒక చిన్న స్టార్ మార్క్ పెడుతున్నాం. దీని అర్థం ఏంటంటే నెక్స్ట్ అకౌంట్కు తీసుకెళ్ళడానికి వీలున్న ట్రాన్సాక్షన్స్. నెక్స్ట్ అకౌంట్ మీన్స్ ఇక్కడ పేరులోనే రాసుకున్నాం చూడండి, అనీష్ క్యాపిటల్ అకౌంట్ అంటే అనీష్కి యాడ్ చేసుకోవాలి క్రెడిట్ సైడ్. నెక్స్ట్ ఇక్కడ ఆరుష్ క్యాపిటల్ అకౌంట్ అంటే ఆరుష్ అనే పర్సన్కి యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ రిషిక్ క్యాపిటల్ అకౌంట్, రిషిక్ అనే పర్సన్కి యాడ్ చేసుకోవాలి. ఓకేనా? అంటే క్యాపిటల్ అకౌంట్ కన్నా ముందు ఉన్న అకౌంట్స్ ద్వారా వచ్చే బ్యాలెన్స్ ఏమైనా ఉంటే క్యాపిటల్ అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేయాలి. ఈ కండిషన్స్ గుర్తుపెట్టుకోవాలి. ఇక మనం ఎంటర్ చేసే ముందు ఫస్ట్ కండిషన్ ఏంటంటే, ఆరుష్, రిషిక్, తర్వాత అనీష్ ఈ ముగ్గురు క్యాపిటల్ రూపంలో ఎంతెంత తీసుకొచ్చారో ముందుగా రాసుకోవాలి. మరి క్యాపిటల్ రూపంలో తీసుకొచ్చిన దాన్ని ఏమంటారంటే బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్. దీన్ని తెలుగులో తెచ్చిన నిల్వ అంటారు. ఈ తెచ్చిన నిల్వను ఓల్డ్ పార్ట్నర్స్కు మాత్రమే వాడతాం, మనం న్యూ పార్ట్నర్కి వాడము. ఓల్డ్ పార్ట్నర్స్ ఎవరంటే ఆరుష్ అండ్ రిషిక్. ఆరుష్ తీసుకొచ్చిన క్యాపిటల్ 4 lakh. నెక్స్ట్ రిషిక్ తీసుకొచ్చింది 3 lakh. సో ఫస్ట్ పర్సన్కి 4 lakh, సెకండ్ పర్సన్కి 3 lakh రాసుకున్నాము. మరి థర్డ్ పర్సన్కి ఈ బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ కింద ఏమీ రాయట్లేదు. మరి తను కూడా క్యాపిటల్ తీసుకొచ్చాడు కదా, బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ కింద ఎందుకు రాయట్లేదంటే హీ ఈజ్ ఏ న్యూ పార్ట్నర్, ఓల్డ్ పార్ట్నర్ కాదు. ఓల్డ్ పార్ట్నర్స్కి మాత్రమే బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ అని రాయాలి. న్యూ పార్ట్నర్కి ఏమని రాయాలంటే మనం ఇందాక ఒక అకౌంట్లో గుర్తు చేసుకున్నాం చూడండి, క్యాష్ అకౌంట్లో క్యాపిటల్ అకౌంట్ అనీష్ క్యాపిటల్ అకౌంట్ అని రాస్తాం. అమౌంట్ ఎంత 2,50,000 రాస్తాం. ఇప్పుడు రెడీ చేస్తుంది ఏంటి, అనీష్ క్యాపిటల్ అకౌంట్లో రాయాలి. మరి అనీష్ క్యాపిటల్ అకౌంట్లో ఏమని రాయాలి, క్యాష్ అకౌంట్ అని రాయాలి. అనీష్ క్యాపిటల్ అకౌంట్లో ఏమని రాయాలి, క్యాష్ అకౌంట్ అని రాయాలి. క్యాష్ అకౌంట్ అని రాస్తూ తను క్యాపిటల్ రూపంలో ఎంత తీసుకొచ్చాడో ఆ అమౌంట్ను మాత్రమే రాయాలి. ఎంత తీసుకొచ్చాడంటే 2,50,000 తీసుకొచ్చాడు. సో ఆ 2,50,000 మనం అక్కడ ఎంటర్ చేసుకుందాం. ఇక రివాల్యుయేషన్ అకౌంట్ నుంచి ఏమీ రాలేదు కాబట్టి మనం తీసుకోవడానికి అవకాశం లేదు. ఫస్ట్ తీసుకుంది క్యాపిటల్ రూపంలో తీసుకొచ్చిన అమౌంట్స్ ఓల్డ్ పార్ట్నర్స్కి, తర్వాత న్యూ పార్ట్నర్ కూడా తీసుకొచ్చాం. ఎంత రాసుకున్నాం 2,50,000. రెండో అకౌంట్ కూడా ఫినిష్ అయిపోయింది. నెక్స్ట్ గుడ్విల్ అకౌంట్ నుంచి వీళ్ళు షేర్ చేసుకున్న అమౌంట్ను ట్రాన్స్ఫర్ చేయాలి. గుడ్విల్ అకౌంట్లో ఫస్ట్ పర్సన్ ఆరుష్కి 60,000 ఉంది, రిషిక్కి 40,000 ఉంది. ఈ అమౌంట్స్ అక్కడికి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మరి ఏ విధంగా రాసుకోవాలంటే ఫస్ట్ అకౌంట్ నేమ్ రాసుకోవాలి. ఈ అమౌంట్ ఎక్కడి నుంచి వస్తుందంటే గుడ్విల్ అకౌంట్ నుంచి వచ్చింది. గుడ్విల్ అకౌంట్ నుంచి షేర్ చేసుకుంటే ఫస్ట్ పర్సన్కి 60,000, సెకండ్ పర్సన్కి 40,000.
థర్డ్ పర్సన్కి ఒక క్యాపిటల్ అకౌంట్కి సంబంధించి క్యాష్ అకౌంట్ అని కానీ మిగతాది ఏది రాయద్దు. ఇంకా థర్డ్ పర్సన్కి మిగతా ఏ అంశాలు రాయకూడదు. రాసింది ఏంటంటే ఓన్లీ తను క్యాపిటల్ రూపంలో తీసుకొచ్చిన అమౌంట్ మాత్రమే రాసుకోవాలి, మిగతా ఏమీ రాయకూడదు. ఓకేనండి. ఇవి మెయిన్గా తీసుకోవాల్సినవి, క్యాపిటల్ అకౌంట్ క్రెడిట్ సైడ్ తీసుకోవాల్సిన అంశాలు. ఇక బ్యాలెన్స్ షీట్లో లయబిలిటీ సైడ్ ఒక రెండు అంశాలు కనుక ఇస్తే ఆ రెండు అంశాలను కూడా క్రెడిట్ సైడ్ రాసుకోవాలి. ఆ రాసేవి కూడా ఓల్డ్ పార్ట్నర్కి షేర్ చేస్తూ రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ అవి ఏంటంటే జనరల్ రిజర్వ్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. మళ్ళొకసారి అయితే జనరల్ రిజర్వ్ లేదంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, ఈ రెండిట్లో ఏ ట్రాన్సాక్షన్ ఇచ్చినా కూడా మనము క్యాపిటల్ అకౌంట్ క్రెడిట్ సైడ్ ఓల్డ్ పార్ట్నర్కి షేర్ చేస్తూ రాయాలి. దీంట్లో క్వశ్చన్లో ఒక జనరల్ రిజర్వ్ ఇచ్చాడు, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఏమీ ఇవ్వలేదు. కాబట్టి జనరల్ రిజర్వ్ కూడా మనం షేర్ చేసి ఇవ్వాలి. ఏ విధంగా షేర్ చేసి ఇవ్వాలి? గుడ్ విల్ని ఏ విధంగా షేర్ చేసి ఇచ్చామో జనరల్ రిజర్వ్ను కూడా అదే విధంగా షేర్ చేసి ఇవ్వాలి. రాసేటప్పుడు ట్రాన్సాక్షన్ మాత్రము కంపల్సరీ జనరల్ రిజర్వ్ అని రాసుకొని జనరల్ రిజర్వ్ అకౌంట్. ఇచ్చిన అమౌంట్ ఎంత అంటే 1 lakh ఇచ్చాడు. 1 lakhను షేర్ చేస్తే ఇందాక చూడండి 1 lakhను షేర్ చేస్తే ఒక్కొక్కరికి ఎంత వచ్చింది? 60,000, 40,000. సేమ్ అదేవిధంగా మళ్ళీ ఇక్కడ 1 lakh కాబట్టి ఫస్ట్ పర్సన్కి 60,000, సెకండ్ పర్సన్కి 40,000. ఒకవేళ మనకు డౌట్ ఉంటే తర్వాత చూసుకోవడానికి ఈజీగా ఉండడానికి 3:2 అని రాసుకుందాం. అంటే అర్థం ఏంటంటే 3:2 రేషియో ప్రకారం మనం వాళ్ళకు షేర్ చేసి ఇవ్వడం జరిగింది. ఇవి క్యాపిటల్ అకౌంట్లో తీసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్. ఇక జనరల్ రిజర్వ్ లాగా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఇచ్చినా కూడా సేమ్ ఇదే విధంగా షేర్ చేయాలి. కానీ ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఇవ్వలేదు కాబట్టి షేర్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఏం చేద్దామంటే క్యాపిటల్ అకౌంట్ను క్లోజ్ చేసేద్దాము. ఎవరెవరు మరి ఎంతెంత అమౌంట్తో నెక్స్ట్ వెళ్ళబోతున్నారో చూద్దాము. ఇతడికి ఒకటే అమౌంట్ ఉంది 2,50,000. నెక్స్ట్ ఇక్కడ 3 + 80, 3,80,000. నెక్స్ట్ ఆరుష్కి 5,20,000. చూడండి 4,00,000, 1,20,000, 5,20,000. అవే అమౌంట్స్ సేమ్ ఇటు కాపీ చేసుకోవాలండి. ఫస్ట్ పర్సన్ 5,20,000, సెకండ్ పర్సన్ 3,80,000, థర్డ్ పర్సన్ 2,50,000. డెబిట్లో కూడా సేమ్ అమౌంట్ రాసుకుంటున్నాం. ఈ అమౌంట్ని పైనకి తీసుకెళ్ళి క్యారీ ఫార్వర్డ్ రూపంలో రాసుకోవాలి. యాక్చువల్ అయితే ఇక్కడ ఇచ్చిన అమౌంట్లోంచి ఈ డెబిట్లో ఏమైనా అమౌంట్స్ ఉంటే తీసేసి మిగతాది రాసుకోవాలి. ఇక్కడ ఏమీ లేదు కాబట్టి ఇదే అమౌంట్ని పైకి తీసుకెళ్తున్నాం. తీసుకెళ్తే 5,20,000 ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్ 3,80,000, థర్డ్ పర్సన్ 2,50,000. మరి వీటిని ఏమంటారంటే టు బ్యాలెన్స్ క్యారీ డౌన్. మరి ఇది ఎక్కడికి తీసుకెళ్ళాలంటే క్యారీ ఫార్వర్డ్ టు బ్యాలెన్స్ షీట్. ఈ విధంగా రాసుకుంటే ఈజీగా ఉంటుందండి. అంటే ఇచ్చిన అమౌంట్ని ఎక్కడ తీసుకెళ్ళాలంటే బ్యాలెన్స్ షీట్కి తీసుకెళ్ళాలి. క్యారీ ఫార్వర్డ్ టు బ్యాలెన్స్ షీట్ అంటే ఈ మిగిలిపోయిన అమౌంట్స్ని బ్యాలెన్స్ షీట్స్కి తీసుకెళ్ళాలి. క్యాపిటల్ అకౌంట్ కంప్లీట్ అయిన తర్వాత చివరిలో రెడీ చేయాల్సింది బ్యాలెన్స్ షీట్. దీన్ని న్యూ బ్యాలెన్స్ షీట్ అంటారండి. ఎందుకోసం అంటే ఆల్రెడీ మనకు ఒక బ్యాలెన్స్ షీట్ ఇచ్చారు, ఇది ఓల్డ్ బ్యాలెన్స్ షీట్ అంటారు. ఈ బ్యాలెన్స్ షీట్కి డిపెండ్ చేసుకొని మనం ఏం చేస్తున్నామంటే న్యూ బ్యాలెన్స్ షీట్ రెడీ చేస్తున్నాం. ఈ న్యూ బ్యాలెన్స్ షీట్ రెడీ చేయడానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఓల్డ్ బ్యాలెన్స్ షీట్ పైన డిపెండ్ అయి తయారు చేయాలి. అంటే ఓల్డ్ బ్యాలెన్స్ షీట్ పైన ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉంది, ఎలాంటి ట్రాన్సాక్షన్స్ ఇచ్చారో చూస్తూ న్యూ బ్యాలెన్స్ షీట్ రెడీ చేసుకోవాలి. ఈ ఓల్డ్ బ్యాలెన్స్ షీట్లో ఇచ్చిన ట్రాన్సాక్షన్స్ అన్నీ ఇంతకుముందు ఎక్కడైనా రాసామో చూసుకోవాలి ఒకసారి. రాసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో క్యాష్ అనే ట్రాన్సాక్షన్ ఉందనుకోండి.
మరి క్యాష్కి సంబంధించిన ఏమైనా అకౌంట్ తయారు చేసామా లేదా? తయారు చేసిన తర్వాత మిగిలిపోయిన నిల్వ తీసుకోవాలి ఇక్కడ. మరి ఏం అకౌంట్ తయారు చేయకపోతే ఎంత నిలువ ఉందో అంత నిలువే తీసుకోవాలి, అంతే బ్యాలెన్స్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ లయబిలిటీస్ వైపు చూద్దాము. చూస్తూ ఇచ్చిన ట్రాన్సాక్షన్ ఎక్కడైనా రిఫ్లెక్ట్ అయిందా, ఎక్కడైనా ఎఫెక్ట్ అయిందా, కాలేదా? ఎక్కడైనా ఎఫెక్ట్ అయిందనుకోండి, మరి తర్వాత బ్యాలెన్స్ ఎంత ఉందో అది రాసుకోవాలి. మరి ఎక్కడ మనం ఎంటర్ చేయలేదు, ఏమీ చేంజెస్ లేవు, అట్లాంటప్పుడు ఎంత ఉంటే అంతే రాసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సన్రీ క్రెడిటార్స్ ఇచ్చారు. సన్రీ క్రెడిటార్స్ వివిధ రుణదాతలు. ఇది మన అకౌంట్లో ఎక్కడ కూడా రాయలేదు, ఏ టేబుల్లో కూడా దీన్ని మనం ఎంటర్ చేయలేదు. కాబట్టి ఎంత అమౌంట్ ఉందో అంతే అమౌంట్ రాసుకోవాలి. ఎంత ఇచ్చాడంటే 1,50,000. ఏంటంటే అవి సన్రీ క్రెడిటార్స్ 1,50,000. ఎక్కడ రాయలేదు, ఏం చేంజ్ లేదు కాబట్టి ఎలా ఉందో అలానే రాసుకుందాం. ఇందాక అనుకున్నాం కదా, ఇచ్చిన ట్రాన్సాక్షన్లో ఏమైనా చేంజెస్ ఉంటే ఆఫ్టర్ చేంజ్ వాల్యూ, ఏమి చేంజెస్ లేకపోతే సేమ్ వాల్యూ. ఇక్కడ ఏం చేంజ్ లేదు కాబట్టి సేమ్ వాల్యూ రాసుకుందాం. నెక్స్ట్ బిల్స్ పేబుల్. ఇది కూడా ఎక్కడ రాలేదు చూడండి, కాబట్టి దీన్ని డైరెక్ట్గా రాసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ అమౌంట్ 2 lakh, ఎక్కడ చేంజ్ లేదు కాబట్టి డైరెక్ట్గా రాసుకున్నాం. నెక్స్ట్ జనరల్ రిజర్వ్. చూడండి, ఈ జనరల్ రిజర్వ్ని మనం ఒకసారి క్యాపిటల్ అకౌంట్లో రాసేసాం, ఆల్రెడీ ఎంటర్ చేసాం. అంటే 1 lakh రూపీస్ ఇక్కడ జనరల్ రిజర్వ్ 1 lakh ఇచ్చాడు. ఈ 1 lakhని మనము క్యాపిటల్ అకౌంట్లో యాడ్ చేసి వాళ్ళకి షేర్ చేసాం. అంటే ఆల్రెడీ మనం ఎంటర్ చేసినట్టు అది, కాబట్టి మళ్ళీ రాయకూడదు. నెక్స్ట్ క్యాపిటల్స్ అంట, ఈ క్యాపిటల్స్ రాసుకుందాం. ఈ విధంగా రాసుకొని ముగ్గురు పార్ట్నర్స్ ఉన్నారు కాబట్టి ముగ్గురు పార్ట్నర్స్ పేరు రాసుకొని క్యాపిటల్ ఎంతెంతో రాసుకుందాం. తర్వాత ఫస్ట్ పర్సన్ ఆరుష్, సెకండ్ పర్సన్ రిషిక్, థర్డ్ అండ్ న్యూ పర్సన్ అనీష్. ఇక్కడ క్యాపిటల్లో మనం గమనించాల్సింది ఏంటంటే ఆరుష్కి సంబంధించి జనరల్గా అయితే 4 lakh ఉంది. నెక్స్ట్ రిషిక్ సంబంధించి 3 lakh ఉంది. క్వశ్చన్లో ట్రయల్ బ్యాలెన్స్లో ఉంటుంది. మరి ఇక్కడ మనము ఆరుష్ క్యాపిటల్ అకౌంట్ రెడీ చేసాం, రిషిక్ క్యాపిటల్ అకౌంట్ రెడీ చేసాం, అనీష్కి కూడా క్యాపిటల్ అకౌంట్ రెడీ చేసాం. చూడండి, క్యాపిటల్ అకౌంట్ ఎవరెవరిది? ఆరుష్, రిషిక్, అనీష్. ఇక్కడ ట్రయల్ బ్యాలెన్స్లో అంటే ఓల్డ్ బ్యాలెన్స్ షీట్లో ఉన్న అమౌంట్ తీసుకోవద్దు, ఇక్కడ మిగిలిపోయిన బ్యాలెన్స్ని తీసుకోవాలి. ఇందాక మనం రాసుకున్నాం చూడండి, బ్యాలెన్స్ క్యారీ డౌన్, క్యారీ ఫార్వర్డ్ టు బ్యాలెన్స్ షీట్. ఈ 3 అమౌంట్స్ యాజ్ ఇట్ ఈస్కి ఇక్కడ రాసుకోవాలి. అంటే ఆరుష్కి వచ్చిన అమౌంట్ 5,20,000. నెక్స్ట్ రిషిక్ 3,80,000. థర్డ్ పర్సన్ అనీష్ 2,50,000. చూడండి, ఇందాక మనం అనుకున్న కండిషన్ ఫుల్ఫిల్ చేసినట్టేనా. మనం న్యూ బ్యాలెన్స్ షీట్ రెడీ చేసేటప్పుడు ఓల్డ్ బ్యాలెన్స్ షీట్ పైన డిపెండ్ అయ్యి రెడీ చేయాలంట. మరి దాంట్లో ట్రాన్సాక్షన్ ఎక్కడైనా రాస్తే తర్వాత నిల్వ రాసుకోవాలి, రాయకపోతే సేమ్ నిల్వ రాసుకోవాలి. ఇక్కడ మనం ఆరుష్కి సంబంధించి, రిషికి సంబంధించి, అనీష్కి సంబంధించి క్యాపిటల్ అకౌంట్ రెడీ చేసుకున్నాం. సో క్యాపిటల్ అకౌంట్ రెడీ చేసాం కాబట్టి క్యాపిటల్ అకౌంట్లో చివర మిగిలిపోయింది మాత్రమే తీసుకోవాలి. క్యారీ డౌన్ రూపంలో మిగిలిపోయింది మాత్రమే ఇక్కడ మనము ఎంటర్ చేయడం జరిగింది. ఇది లయబిలిటీ సైడ్ కంప్లీట్ అయిపోయిందండి. నెక్స్ట్ అసెట్ సైడ్ చూద్దాము. అసెట్ సైడ్ ఫస్ట్ ట్రాన్సాక్షన్ క్యాష్ ఎట్ బ్యాంక్. మనం ఇక్కడ క్యాష్ అకౌంట్ తయారు చేసుకున్నాం చూడండి. జనరల్గా అయితే క్వశ్చన్లో 2 lakh అమౌంట్ ఇచ్చాడు. మరి 2 lakh అమౌంట్కి సంబంధించి మనం ఇక్కడ ఎంటర్ చేసుకొని అడిషన్గా కొన్ని యాడ్ చేసుకుందాం. మరి ఇక్కడ క్యాష్ ఎట్ బ్యాంక్ రూపంలో 2 lakh బదులుగా ఎంత తీసుకోవాలంటే చివరిలో మిగిలిపోయింది 5,50,000. మరి స్టార్టింగ్లో ఒక స్టార్ మార్క్ పెట్టుకున్నాం, దీనికి ఒక సింబల్గా కూడా వాడదాం అనుకున్నాం. ఏంటి ఆ సింబల్? స్టార్ మార్క్ ఉందంటే నెక్స్ట్ అకౌంట్, అవసరం ఉన్న అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేసే అమౌంట్ అని గుర్తుపెట్టుకోవాలి.
ఈ 5,50,000 అనేది క్యాష్ ఎట్ బ్యాంక్ రూపంలో రాసుకుందాం. మరి ఇచ్చిన క్వశ్చన్లో క్యాష్ ఎట్ బ్యాంక్ 2 lakh ఇచ్చాడు, మనం రాసుకునేది మాత్రం 5,50,000 రాస్తున్నాం. ఎందుకు రీజన్ ఏంటంటే క్యాష్ అకౌంట్ రెడీ చేసుకున్నాక లాస్ట్లో ఉన్న నిల్వ రాసుకున్నాం. 5,50,000 మిగిలిపోయింది కాబట్టి అదే రాస్తున్నాం. నెక్స్ట్ సండ్రీ డేటార్స్. సండ్రీ డేటార్స్ అమౌంట్ ఎంత ఇచ్చాడంటే యాక్చువల్లీ 2 lakh ఇచ్చాడు. మరి 2 lakhని 2 lakh గానే రాయకుండా ఏం చేస్తున్నామంటే మరి సండ్రీ డేటార్స్ పైన మనం బ్యాడ్ డెట్స్ క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వచ్చిందో అది తీసేసి మాత్రమే రాయాలి. సండ్రీ డేటార్స్కి సంబంధించి ఒక అడ్జస్ట్మెంట్ ఇచ్చాడు, దానిపైన మనం బ్యాడ్ డెట్స్ ఏర్పాటు చేయమన్నాడు. స్టార్టింగ్లో అడ్జస్ట్మెంట్లో ఏర్పాటు చేస్తే ఎంత వచ్చిందంటే బ్యాడ్ డెట్స్ 10,000. సో ఆ బ్యాడ్ డెట్స్ను లెస్ చేసి మాత్రమే రాసుకోవాలి. బ్యాడ్ డెట్స్ 10,000 తీసేస్తే 1,90,000 టోటల్ అమౌంట్లో రాసుకోవాలి. ఇంతకు బ్యాడ్ డెట్స్ అంటే ఏంటి? మనం ఎవరికైనా డబ్బు ఇస్తే మనకు తిరిగి రాకపోవడము. మనం ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh ఇచ్చామనుకోండి, దాంట్లో 10,000 మనకు తిరిగి రాదు అంట. అప్పుడు మనం ఎంత వచ్చింది అనుకుంటాం? ఓన్లీ 90,000 మాత్రమే వచ్చింది అనుకుంటాం. అంటే ఆ బ్యాడ్ డెట్స్ని తీసేస్తున్నాం. ఇక్కడ కూడా సేమ్ అదేవిధంగా సండ్రీ డేటార్స్లోంచి బ్యాడ్ డెట్స్ తీసేసి మిగతాది మాత్రమే రాసుకున్నాం. ఓకేనా? నెక్స్ట్ స్టాక్ అమౌంట్ అంట. మరి స్టాక్ అమౌంట్ పైన కూడా మనము అడ్జస్ట్ చేసాం. యాక్చువల్లీ స్టాక్ వాల్యూ 3 lakh. మరి స్టాక్ పైన మనం ఏం చేసామంటే డెప్రిసియేషన్ని క్యాలిక్యులేట్ చేసాం. డెప్రిసియేషన్ని క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వచ్చింది? 30,000 వచ్చింది. అంటే 3 lakhలోంచి 30,000 తీసేస్తే మిగతాది మాత్రమే రాసుకోవాలి. ఇక్కడ ఏమని రాద్దామంటే మైనస్ డెప్రిసియేషన్ 30,000 తీసేస్తే 2,70,000. 2,70,000 మాత్రమే రాసుకోవాలి. డెప్రిసియేషన్ అంటే లెస్ చేయాలి, అప్రిసియేషన్ అంటే యాడ్ చేయాలి. నెక్స్ట్ ఫర్నిచర్ 1 lakh. మన ఫర్నిచర్ పైన కూడా డెప్రిసియేషన్ చేసామంట. ఫస్ట్ అయితే ఫర్నిచర్ రాసుకుందాం. ఫర్నిచర్ వర్త్ 1 lakh. ఈ 1 lakh పైన ఏం చేసామంటే 10% డెప్రిసియేషన్ చేసామంట. చూడండి, 10% డెప్రిసియేషన్ చేస్తే ఎంత వచ్చింది? 10,000. అంటే 1 lakhలోంచి 10,000 తీసేసి మిగతాది రాసుకోవాలి. ఇక్కడ షార్ట్కట్లో రాస్తున్నాను. 10% డెప్ మీన్స్ డెప్రిసియేషన్. 10,000 తీసేస్తే 90,000 టోటల్ అమౌంట్ టోటల్ కాలంలో రాసుకోవాలి. నెక్స్ట్ మెషినరీ. 1 lakh ఇచ్చాడు. మరి మెషినరీకి సంబంధించి మనం ఎలాంటి డెప్రిసియేషన్ని అప్రిసియేషన్ని క్యాలిక్యులేట్ చేయలేదు కాబట్టి మెషినరీగానే టోటల్ అమౌంట్ రాసుకోవచ్చు. మెషినరీ 1 lakh. 1 lakhకి 1 lakh రాసేసుకున్నాం. ఇక లాస్ట్ ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ 2,50,000 అంట. మరి వాళ్ళ ల్యాండ్ అండ్ బిల్డింగ్ సంబంధించి రాసుకొని దీనిపైన అడ్జస్ట్మెంట్ ఏమైనా ఉందో కూడా చూద్దాం. ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ యాక్చువల్ అమౌంట్ 2,50,000 ఇచ్చాడు. ఇక్కడ రాస్తున్నాను. ఈ 2,50,000 పైన ఏం చేయమన్నారంటే అడ్జస్ట్మెంట్లో 50,000 అప్రిసియేషన్ అంట. 20%. 2,50,000 పైన 20% అంటే 50,000. ఈ 50,000 ఏ అంశంగా ఇచ్చాడంటే అప్రిసియేషన్గా ఇచ్చాడు. అప్రిసియేషన్ మీన్స్ యాడ్ చేయడము, పెరగడము అని అర్థం. పెరగడము అంటే యాడ్ చేయడం. సో ప్లస్ అప్రిసియేషన్ 50,000 టోటల్ 3 lakh. అప్రిసియేషన్ వర్త్ 50,000 అంటే ఇక్కడున్న 50,000 అక్కడ యాడ్ చేసుకున్నాం.
టోటల్గా తీసుకుంటే 2,50,000 ప్లస్ 50,000 3 lakh వచ్చిందండి. ఇప్పుడు ఏం చేయాలంటే అసెట్స్ అన్నీ లయబిలిటీస్ అన్నీ సమానంగా ఉండేటట్టు చూసుకోవాలి. మరి అసెట్ వర్త్ ఎంత, తర్వాత లయబిలిటీ సైడ్ ఎంతనో చూసుకుంటే రెండు ఒకే విధంగా ఉంటే, అంటే లయబిలిటీస్ అసెట్స్ రెండు ఒకే విధంగా వచ్చినాయి అనుకోండి, మనం చేసిందంతా పూర్తిగా కరెక్ట్ అండి. ఇప్పుడు చివరికి వచ్చేది కూడా రెండు సమానంగానే వస్తాయి. దాన్ని అందుకోసం ఏమంటున్నామంటే ఇక్కడ బ్యాలెన్స్ షీట్ అంటున్నాం. లయబిలిటీ సైడ్ 15 lakhs, సేమ్ అసెట్ సైడ్ కూడా 15 lakh ఏనండి. రెండు సమానంగా రావడం జరిగింది, రావాల్సింది కూడా రెండు సమానంగానే రావాలి. ఇది 2022 మోడల్ పేపర్ కామర్స్ సెకండ్ ఇయర్లో ఇచ్చిన 20 మార్క్స్ ప్రాబ్లం, వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం. యాన్యువల్ ఎగ్జామ్లో 90% రావడానికి ఉన్న అవకాశం ఉన్న ప్రాబ్లం అండి. అందుకోసమే 1-2 సార్లు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే కంపల్సరీ వస్తుంది, తప్పకుండా వచ్చే ప్రాబ్లం కాబట్టి కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి ప్రాక్టీస్ చేయండి, తప్పకుండా రావడం జరుగుతుంది. ఇట్లా ప్రాక్టీస్ చేస్తే మనకి ఈ ఇచ్చిన 20కి 20 మార్క్స్ రావాల్సిందే. 20 మార్క్స్ యాన్యువల్ ఎగ్జామ్లో ఈ ప్రాబ్లంకి 20 మార్క్స్ వస్తే మిగతా అన్నింటికి చాలా మంచి మార్కులు రావడం జరుగుతుంది. అందుకోసమే చాలా ఇంట్రెస్ట్గా ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.